అరకు కాఫీ ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసినా విస్తృత ప్రచారం చేసుకోవడం ఆనవాయితీ కాబట్టి అరకు కాఫీకి ఇప్పుడే ప్రచారం వచ్చింది, ఇప్పుడే అందరికీ తెలిసింది అనేటువంటి రీతిలో చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ గడిచిన దశాబ్ద కాలంగా అరకు కాఫీకి అనేక రకాలుగా ప్రాధాన్యత దక్కుతుంది, అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా ఎగుమతులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ని ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం పార్లమెంట్ హౌస్లో కూడా అరకు కాఫీ స్టాల్ ప్రారంభం జరిగింది. దానికి కేంద్ర మంత్రి కూడా హాజరయ్యారు. అదే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రితో పాటుగా ఇతర ఎంపీలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. బాగానే ఉంది, తప్పేం కాదు. కానీ అరకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యురాల్ని ఈ కార్యక్రమంలో ఎందుకు విస్మరించారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అరకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కాబట్టి ఆయన అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావడం లేదు కాబట్టి ఆయన్ని పక్కన పెట్టేశారు అంటే అర్థం ఉంది. శాసనమండలిలో అదే అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి కంబం రవి లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి అరకు కాఫీ స్టాల్ ప్రారంభించాల్సి ఉండగా తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఒక రకమైనటువంటి విషయం. అదే సమయంలో ఢిల్లీలో అరకు కాఫీ స్టాళ్ళు ప్రారంభిస్తున్నప్పుడు అరకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యురాలు వైఎస్ఆర్సీపీకి చెందిన తనూజా రాణిని పక్కన పెట్టేయడం అన్నది అనేక రకాల విమర్శలకు ఆస్కారం ఇస్తుంది. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలకు సమానంగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘించి స్థానిక ఎంపీని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎంపీ అయితే మాత్రం అరకుకు సంబంధించినటువంటి విషయంలో ఆమెకి తెలియకుండా, ఆమెకు ఆహ్వానం లేకుండా, ఆమె ప్రమేయం కూడా లేకుండా స్టాల్ ప్రారంభించడం అన్నది ఏ రకంగా సరైనటువంటి విషయం అన్నది ఒక ప్రశ్న. అదే సమయంలో నిజంగా ఆమెకు ఆహ్వానం అందితే, ఆమెని ఆ కార్యక్రమానికి పిలుచుంటే ఆమె రాకపోయి ఉన్నారా, ఆమె ఎందుకు హాజరు కాలేదు అన్నది మరొక రకమైనటువంటి ప్రశ్న. ఏమైనప్పటికీ కూడా అరకు కాఫీ గురించి ప్రచారం చేసేదానికోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అరకు పార్లమెంటు సభ్యురాలి పాత్ర లేకపోవడం అన్నది ఒక విస్మయకరమైనటువంటి అంశం. దీనికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకని తనూజా రాణి అరకు కాఫీ స్టాల్ పార్లమెంట్ హౌస్లో ప్రారంభిస్తున్నప్పుడు కనిపించకుండా పోయారు అన్నవి అధికారికంగా వెల్లడించాల్సినటువంటి అంశాలు.